చెప్పారు నాకు. అంటే నిజంగా శ్రేయోగులాంటి కూడా చెప్పినారు. ఇప్పుడు నా పరిస్థితి ఏమో ఈ విషయాల్ని ప్రచారం చేయగలుగుతున్నారంటే మీ ధైర్యానికి అభినందించడం. ఎందుకు ఈ ఆర్థిక వ్యవస్థ పైన మాట్లాడాల్సిన అవసరం? మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ళలో 1947లో స్వాతంత్రం భారతదేశ ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి 1952లో కడుతున్న పన్నులు 400 కోట్ల దగ్గర మొదలైన భారతదేశ ప్రజల పన్నులు ఆదాయము ఈరోజు 40 ఉన్నాయో, ఎన్ని దారులు ఉన్నాయో, చివరికి మనిషి మరణిస్తే మరణానికి ప్రజల పైన పన్నుల భారం తీవ్రంగా ఉంది. అదే సందర్భంలో ఈ జీడిపి లెక్కలు సంబంధించిన విషయము, పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడాల్సిన విషయాలు ఇవి, మనకు సంబంధం లేని విషయాలు ఇవి అన్నది అకాడమిక్స్ కి వెలుపలైన సామాన్యులకు అర్థం కాదు. మన దేశంలో ప్రపంచంలో భారతదేశం 5వ స్థానంలో ఉంది. టాప్ 5లో ఉన్నప్పుడు ఒకవైపు చర్చ జరుగుతూ ఉంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. మన గణతంత్రం సంక్షోభంలో ఉంది. ఈ ఎన్నికల్లో గనక ప్రజలు సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీని, నాయకత్వాన్ని, కూటమిని ఓడించకపోతే భారతదేశంలో ప్రతి రాష్ట్రంలోనూ మణిపూర్లో ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి ప్రమాదం ఉంది. అంతేకాకుండా ప్రజాస్వామ్యం ఎంతగా దిగజారిపోయిందంటే ఈ ఎన్నికల్లో ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం మళ్ళీ ఎన్నికై అధికారంలోకి వస్తే బహుశా నిష్పక్షపాతంగా భవిష్యత్తులో ఈ ఎన్నికలు జరిగేటటువంటి అవకాశం లేదు దేశంలో. నా భయం ఏంటంటే ఇవే 3 వంతులు ఆఖరి ఎన్నికలు కావచ్చు నిష్పక్షపాతంగా జరిగేటటువంటివి ఈ దేశం. అంత పెద్ద ప్రమాదం మన దేశానికి ఇవాళ పొంచి ఉంది. అంచేత కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీని, కూటమిని ఓడించాల్సినటువంటి అవసరం ఈ దేశానికి ఎంతైనా ఉంది. ఈ దేశంలో మత సామరస్యం కొనసాగాలన్నా, ఈ దేశం ఆర్థికంగా ముందుకు వెళ్ళాలన్నా, నిరుద్యోగ సమస్యను తీర్చాలన్నా, ఆర్థిక అసమానతలను రూపుమాపాలన్నా ప్రభుత్వంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది.